స్త్రీ శక్తి బస్సుల్లోనూ రియల్ టైం లైవ్ ట్రాకింగ్ అమలుకు ఆర్టీసీ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల రాకపోకల ఖచ్చిత సమయం తెలుసుకునేలా చర్యలు చేపట్టింది. అన్ని స్త్రీ శక్తి బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఉండేలా 20,000 mAh సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంకులను కండక్టర్లకు అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మహిళలకు కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగం, కుటుంబ అవసరాల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు. అయితే స్త్రీ శక్తి పథకం అమలయ్యే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ లేక రాకపోకల ఖచ్చితమైన సమాచారం తెలుసుకోలేని పరిస్థితి ఉంటోంది. లైవ్ ట్రాకింగ్ లేక మహిళలు అవస్థలు పడుతున్నారని గుర్తించిన సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమల్లోకి తేవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. టిమ్ యంత్రాల సాయంతో జీపీఎస్ వినియోగించి ప్రతి బస్సుని ట్రాకింగ్ చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ మొబైల్ యాప్లో దూర ప్రాంత బస్సులు మాత్రమే ట్రాకింగ్ చేస్తూ ఉండగా ప్రతి బస్సును ట్రాకింగ్ చేసి బస్సు రాకపోకల ఖచ్చిత వివరాలు ప్రయాణికులకు అందివ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే కసరత్తు ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు అన్ని బస్సులను ట్రాకింగ్ చేసే వ్యవస్థను సిద్ధం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కండక్టర్ల వద్ద ఉన్న టిమ్ యంత్రాలతో లైవ్ ట్రాకింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఐటీ విభాగం సాఫ్ట్వేర్ను ఆధునీకరించింది. కండక్టర్ల వద్దన్న టిమ్ యంత్రాల్లో 3,300 mAh బ్యాటరీలు ఉండగా ఇవి టికెట్ల జారీ సహా నిరంతరం జీపీఎస్ ట్రాకింగ్ చేసేందుకు సరిపోవటం లేదు. దీంతో ఛార్జింగ్ కెపాసిటీని పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 20,000 mAh సామర్థ్యం ఉన్న 17,880 పవర్ బాక్స్ బ్యాంక్స్ను కొని కండక్టర్లకు అందజేయనున్నారు. గుంటూరు 1 డిపోలో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ బ్యాటరీ బ్యాకప్ బాగున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలవుతున్న అన్ని బస్సుల్లో కండక్టర్లకు పవర్ బ్యాంకులు ఇచ్చి త్వరలోనే లైవ్ ట్రాకింగ్ అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా రోజు లక్షలాది మంది ప్రయాణికుల ఎదురుచూపులు, ప్రయాసలు తప్పనున్నాయి.